ప్రైజ్లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే, తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. తరములన్నిటిను ఆయన నామము జ్ఞాపకం ఉంటుందంటే ఎలా జ్ఞాపకం ఉంటుంది? ఆయన నామం ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలంటే, దేవుడు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు మనం ఎప్పుడో మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళమే. అలా మట్టిలో కలిసిపోకుండా మనం ఈరోజు సజీవంగా ఉండి దేవుని స్తుతిస్తున్నామంటే ఆయన కృప కాదా? ఆయన ధన్యత కాదా? ఆయన యొక్క కాపుదల కాదా? ఆయన కాపుదలను బట్టి మనం ఏం చేస్తాం? మన బిడ్డలు, మన తరములు అందరూ కూడా యెహోవాను సేవించే కృప మరి వాళ్ళకి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి వాళ్ళు నిత్యము దేవుడిని ఏం చేస్తారంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉంటారు. దేవుడు మన పితరులు చేసినటువంటి మరి అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి మన పితరుల దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన స్తుతించే వారిగా ముందుకు కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.